అనంతరం భక్తులు ఇదే ఆలయంలో కొలువు తీరిన వివిధ దేవీదేవతలందరినీ దర్శించుకొని ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లకు అమ్మవార్లకు కైమోడ్పులర్పిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అనంతరం భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయ గోపురం కలశయుక్తంగా దర్శనమిస్తుంది. ఇక శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి విగ్రహం మకర తోరణంలో కిరీటధారిణి అయి త్రిశూలంతో శంఖ చక్రాలతో ఆకుపచ్చని పట్టు పుట్టాలతో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంది. అమ్మవారికి కుంకుమార్చనలు చేసి తిలకం దిద్ది అగరు ధూపం కర్పూర ధూప హారతులిచ్చి పూజిస్తారు. భక్తులు అమ్మ దర్శనం చేసుకుని నమస్కరించుకుని తల్లి కుంకుమను నుదుట దిద్దుకుని హారతులు కనులకద్దుకుని అక్షతలు శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు గ్రహిస్తారు. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం చెంతనే ఉన్న శ్రీ సాయిబాబా మందిరానికి చేరుకుంటారు. సింహాసనంపై అధివసించిన బాబాను భక్తులు దర్శించుకుని హారతులతో భజనలతో సేవించుకుంటారు. జగద్గురువు నీవేలే షిరిడి సాయి, జగద్గురువు నీవేలే షిరిడి సాయి. ఈ మందిరంలో గణపతి మూర్తిని కూడా భక్తులు దర్శించుకోగలరు. భక్తులు అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తారు. భక్తులు స్వామికిచ్చిన హారతిని కనులకద్దుకుని స్వామివారిని మనస్సా వాచా వేడుకుంటారు. శ్రీ ఆనందరామేశ్వర స్వామి ఆలయ సముదాయానికి అభిముఖంగా రోడ్డుకి అవతల వైపున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానవస్తుంది. 1956లో ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది. నమస్కార ముద్రతో ఆంజనేయ స్వామి గదాధరుడై నిలబడిన మూర్తిని భక్తులు దర్శించి పూజించుకుంటారు. ఆకు పూజలు, అప్పాలు వడల దండలు ఆంజనేయునికి సమర్పించి సేవించుకుంటారు. అరుణోదయ రుచిరానన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసానమామి శ్రీరామదూతం. ఆంజనేయ స్వామి సన్నిధానం పైభాగాన శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం ఉంది. శ్రీ ఆనంద రామేశ్వరునితో పాటు అక్కడే ఉన్న అందరి దేవీ దేవతలను దర్శించుకునే భక్తుల అనుభవాలు అమేయం, అపూర్వం, అనన్య సామాన్యం. స్వామి కృపకు పాత్రులై తన్మయానంద భరితులైన కొందరి భక్తుల అనుభవాల